ఇవన్నీ నేను చెప్తా, రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. ఊపర్ శర్వాని అందరు పరిశాని. ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి? క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా, కండలు తిరిగినా, నాకు 6 ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను? మీరు చెప్పండి. ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు. ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు, నువ్వు దిగిపో అంటాడు. అరే మీరు అందరు 5 ఏళ్ల కోసం కదా ఎక్కించింది, నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే రాహుల్ గాంధీ గారు వచ్చి అరే గీన నేనే మా ఓడి నన్ను చూసి ఓటేరి, నన్ను కూడా చూసి ఓటేరు అని 10 నెలలకే దిగిపో అంటాడేంది? 10 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాయన. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇవాళ మీకు నియామక పత్రం ఇస్తున్నాం, వచ్చే సంవత్సరం మీరు రిటైర్ అయిపోండి, మీరు దిగిపోందంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా? మీకు ఒక నిబంధన ప్రకారమే మిమ్మల్ని నియామకం చేపడుతున్నాం కదా. ఇవాళ మీకు నియామక పత్రాలు అందిస్తున్నట్టు ఒక నియమ నిబంధనల ప్రకారమే కదా. మరి ఒక 5 ఏళ్ల కోసం మీరు ఆశీర్వదించి 65 సీట్లు ఇచ్చి సార్ నువ్వు నడుపు, మేము ఉంటాము, ఏంది కష్టం నష్టం వస్తే మేము అండగా నిలబడితే ఓ పూట వెనక ముందైనా కలిసి అవసరమైతే అందరం కలిసి ఓ పూట ఉపాసం బండి అయినా మంచి చేద్దామని మీరు అందరు సహకరిస్తుంటే వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? ఎప్పుడైనా చూసిర్రా వాళ్ళ అసహనం, వాళ్ళ కోపం? ఏం గుంజుకున్నా వాళ్ళది? నేను ఏం ఫామ్ హౌస్ గుంజుకున్నానా? ఈ కుర్చీ కూడా మీరు గుంజుకొని నాకు ఇచ్చారు, నేనేం గుంజుకోలేదే. మీరు అందరు కలిసి ఇక లాభం లేదా, నువ్వు దిగు, ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పోతేంత ఉంతేంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తారు. నేను పని చేయనియాలి కదా నన్ను. ఇప్పుడు నన్ను పని చేయనిస్తేనే కదా ఇవాళ వీటికి వచ్చి మీ ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా. ఆయన 12 ఏళ్లలో చేసినట్టే నేనెందుకు చేయడానికి అవకాశం వస్తుండే? ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసి ఇవాళ నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది? ఎస్ఎల్బిసి 2005-6లో మొదలుపెట్టింది, 2026 వచ్చినా పూర్తి చేయనందుకే కదా నేను మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినరు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఏదైనా, ఆనాడు మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి, 60 ఏళ్ళు 70 ఏళ్ల నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే ఆయన గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 2 అయిపోయినాయి. పనిమంతుడు పందిరేస్తానట, కుక్కతో ఒక తలిగి కూలిపోయిందంట. దానికి మేము కాళేశ్వరం కట్టినాం, మేము కాళేశ్వరం కట్టాం. అది కాళేశ్వరం కాదురా నాయన, కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది. ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుంటే అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కడన్నా ఏమన్నా చక్కగా మాట్లాడతాడు అంటే మీరు చూడరు. సరే ఇవన్నీ నేను చూసుకుంటా, పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు. నా కోరిక ఒక్కటే, రేపటి నాయకత్వాన్ని ఇవ్వాల్సింది మీరే. ఆనాడు మాకు చదువులు చెప్పిన సార్లు మాకు చదువు నేర్పిండ్రు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వాన్ని ఇవ్వగలిగినాం. మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినాం, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం. మేమేం ఆకాశం నుంచి ఊడిపడలే, అమెరికాలో చదువుకోలే, ఇక్కడనే చదువుకుని, ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకున్నాం. కానీ ఈరోజు ఓ బాధ్యత నెరవేరుస్తున్నాం, దీంట్లో ముందుకు వెళ్తాం. ఇందులో ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మేము ఎదుర్కొంటాం, అవసరమైనప్పుడు మీరు సహకారం అందిద్దురు. రేపటి భవిష్యత్ తరాలను నిర్మించడానికి మీ సహకారం అవసరం మిత్రులారా. కొన్నిసార్లు ఏదైనా అటు ఇటు పూట వెనక ముందు ఆలస్యమని, ఇది మన కుటుంబము. మన కుటుంబంలో నెల జీతం సరిపోనప్పుడు మనం ఎట్లయితే సమన్వయం చేసుకొని ఓసారి ఇంటికి రాయి 4 రోజులు, ఓసారి పాల పైసలు, ఓసారి పిల్లల ఫీజులు, ఓసారి ఆ దవాఖాన ఖర్చులు, ఓసారి పండుగ కొత్త బట్టలు కొనుక్కోకుండా కూడా పాత వాటినే ఉతికి ఇస్త్రీ చేసుకొని మంచిగా దొడుక్కుంటాం. వీళ్ళు ఎదురుగుండో లేవని అనుకుంటారేమో. ప్రభుత్వం కూడా గింతే, ఇదేంది లేదు. మీ కుటుంబం నా కుటుంబం ఏందో ఈ ప్రభుత్వం కూడా మందే. అనా పైసతో సహా అన్ని లెక్కలు మీ ముందర పెడతా. మీరే ఒక కమిటీ వేసుకోండి, రాన్రి కూర్చొని అన్ని మీకు అప్పచెప్తే ఏది వంచుతారో మీరు సిట్టి రాసిస్తే ఆ సిట్టి ప్రకారం రాబోయే 12 నెలలు మొత్తం అట్నీ చేస్తా. ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను, ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను. అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలు చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే. కష్టాన్ని నమ్ముకొని వచ్చినా, ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చినా. ఈ రోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము, నిజం మాట్లాడటం ఈ రెండే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా. కష్టమైన నష్టమైన మీకు చెప్పి మీకు వివరించి మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తా. నాకేం చేసేది ఉంది? ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను. నేను చెప్తున్నా, ఏంది లేదు, ఒక బిడ్డ ఉన్నది, పెళ్ళైంది, వాళ్ళు మంచిగా ఉన్నారు, నాకు వయసు ఉంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఓపిక ఉంది. 20 ఏళ్ళు ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా. మీరు అందగా నిలబడి ఉండ్రి. వచ్చినోళ్ళే కాదు ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి, ఇది మన ప్రభుత్వం, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైవ్ చేసి నిన్న మన సర్పంచ్లను కొంతమంది ధర్నా అన్నారు, మా బిల్లులు రాలేదన్నారు. ఎప్పటివా అని అడిగిన, 3 ఏళ్ల కింది సార్ అన్నారు. 3 ఏళ్ల కింది ఎవడు ఉండేనా? వాళ్ళ గురువు గారే ఉండే కదా. వాళ్ళ గురువు గారు నిండా ముంచిపోతే నేను ఒకటొకటి కట్టుకుంటూ వస్తున్నా. ఆ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి కదా. ఆయన అంటాడు, తాటి చెట్టు లెక్క పెరిగింది కానీ అవగింది అంత అవగాహన కూడా లేదు. ఆయననే కదా ఆర్థిక మంత్రి ఉన్నది, ఆయన ఇస్తా అంటే నేను వద్దన్నానా? అంటే ఇట్లాంటివి సమయానుకూలంగా ప్రజలు మర్చిపోతారు అనుకొని మనల్ని భ్రమలలో పెట్టి ఏదైతే చేయాలనుకుంటుందో అది కుదరదు, అది అట్లా మంచిది కాదు. జాగ్రత్తగా మన అందరం కలిసి ముందుకు వెళ్దాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులు. విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే 2వ స్థానంలో 3వ స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన.